ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కనురెప్పవలె కాపాడే దేవుడు. నీకు తోడున్నాడు. బాధలను కష్టాలను చూసినప్పుడు పాఠాలు నేర్చుకుని దేవుని దగ్గర శక్తిని నేర్చుకుని శక్తితో ఎదిరించేలా గాని పిరికివారిలాగా మనం భయపడకూడదు. ఆయనే నీ కాపరిని, అన్ని బాధలలో నుండి విడిపించగల సమర్థుడని, నీవెప్పుడు బలహీన పడకు. నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఆయన కాపుదల ఉంటాడు. ఏ కీడు నీ కుటుంబానికి తగలదు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యోబు తన జీవితంలో పడినటువంటి బాధలను బట్టి ఆయన అంటున్నాడు, ఆయన నన్ను 6 బాధల్లోంచి విడిపించాడు. దాని తర్వాత మరలా బాధ కలిగిన విడిపించాడు. ఈ బాధలన్నిటిలో నాకు ఏ కీడు తగలలేదు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనురెప్పవలె కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. బాధలను చూసి పాఠాలు నేర్చుకోవాలి కానీ, శక్తిగా ఎదగాలి కానీ, పిరికివారిగా మనం బలహీనపరచబడకూడదు. దేవుని శక్తిని పొందుకుని ప్రతి బాధను ఎదుర్కొంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా మమ్మల్ని కాచారు. మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే శక్తి, మీ నామాన్ని గణపరిచే శక్తి, మీ నామాన్ని మహింపరిచే శక్తి మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మమ్మలను, మా కుటుంబాలను పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం. మాకున్న ప్రతి అవసరత నుంచి మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన మరియు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఆయన కనురెప్ప వలె మమ్మల్ని కాపాడుతానని, బాధలు 6 అయినా 7 అయినా అవి ఎన్నైనా మీరు నేను తప్పిస్తానని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు మీ స్తోత్రాలు. ఆయన ఎవరైతే బాధలు పడుతూ ఉన్నారో, బాధలు అనుభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బాధల నుంచి ప్రతి ఒక్కరిని కూడా విడిపించమని ప్రభు పేరట ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఆయన ప్రతి ఒక్క కుటుంబం యొక్క అవసరత మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నేను ఈ దినమంతా కూడా మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, రుగ్మతల నుంచి ప్రతిదీ కూడా విడిపించమని ప్రభు పేరట వేడుకుంటున్నాం. ఏదైనా వాతావరణ పరిస్థితులను అనుకూలపరిచి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాము తండ్రి. ఆమేన్.